హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి సూగూర్ గేట్ లో ఉన్నాము. ఇక్కడ సూగూర్ గేట్ దగ్గర మురుగాన్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అటువైపు ఇటువైపు రెండు చోట్ల జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఫుల్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. అందరూ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర మార్నింగ్ ఉదయము మనకి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అనేవి రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుండి దాదాపు ఒక 10 గంటల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలనే మొదలవుతాయి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అని చేస్తారు. ప్రతి సంవత్సరము ఉగాది అయిపోయిన తర్వాత ఈ మురుగాన్ ఫెస్టివల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రథోత్సవము చాలా గ్రాండ్ గా చాలా బాగా జరుగుతుంది. చాలా ప్రత్యేకమైన పూజలు అనేవి ఇక్కడ చేస్తారు. ప్రతి సంవత్సరము ఉగాది అయిపోయిన తర్వాత వీళ్ళు మాల అనేది వేస్తారు. ఈ మాల 10 రోజులు, 20 రోజులు, 1 వీక్ వాళ్ళకి ఏ విధంగా అనుకూలం ఉంటే ఆ విధంగా మాల అనేది వేసి ఈ విధంగా ఫెస్టివల్ అనేది చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అనేవి నిర్వహిస్తున్నారు చూడండి. దాంతో పాటు ఇక్కడ ఊరేగింపుగా అక్కడ సూగూర్ గేట్ దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది కదా, ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర గ్రౌండ్ లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన తర్వాత మెయిన్ రోడ్ లకు వస్తారు. ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర కూడా ఈ విధంగా ఇక్కడ కూడా పూజలు అనేవి చేసి వీళ్ళు ఇంకొక సపరేట్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా వాళ్ళు పూజలు అనేవి చేస్తారు. ప్రత్యేకమైన పూజలు తర్వాత పెద్ద పెద్ద ఇనప కడ్డీలతో చెంపలకు, వీపుకి, తర్వాత నడుముకు ఇనుప కడ్డీలతో పొడుచుకుంటారు. అలా పొడుచుకున్న వీళ్ళకి ఏమి కాదు, అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ. అందుకే ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తారు. చూడండి, మొత్తం అంతా ఊరేగింపుకు రెడీ చేస్తున్నారు. అంటే రథోత్సవం జరుగుతుంది కదా, దానికి ఇక్కడ అన్ని ఒకదాని తర్వాత ఒకటే అన్ని రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ రోడ్ లో అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి, ఇవి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాడే ఆయుధాలని ఇక్కడ పెట్టి వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి పూజలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ నుండి తర్వాత మెయిన్ రోడ్లకు వెళ్తారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ పూజ చేస్తారు కదా, ఇక్కడ పూజ చేసే సమయంలో ఆకాశంలో మనకు గరుడ పక్షి అనేది దీని చుట్టూ తిరుగుతుంటుంది. ఇక్కడ పూజ చేసే ప్లేస్ లో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక మిరాకిల్ ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, ఈ స్వామివారికి కూడా స్వామివారు వచ్చినారు చూడండి. అందుకే ఇక్కడ మొత్తం అంతా పూజలు చేస్తున్నారు చూడండి. ఈ ఫెస్టివల్ చాలా వింతగా ఉంటుంది. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా భయంగా ఉంటుంది. ఆ ఇనుప కడ్డీలన్నీ శరీరంలో లోపలికి వెళ్ళింటాయి కాబట్టి చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. సూగూర్ గేట్ లో ఇక్కడ పూజలు ముగిసిన తర్వాత మెయిన్ రోడ్ లోకి వచ్చేస్తారు. మెయిన్ రోడ్ లోకి వచ్చేసి కొద్దిగా తిరిగి అంటే వీధి సూగూర్ లో తిరిగి తర్వాత మెయిన్ రోడ్ లోకి వచ్చి తర్వాత ఆలయం లోపలికి వెళ్తారు. ఆలయం లోపలికి వెళ్లే ముందు నిప్పుల్లో నడుస్తారు. తర్వాత స్వామివారు లోపలికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్లి స్వామి తర్వాత అక్కడ పూజలు చేసి తర్వాత బయటకు వచ్చి నూనెలో వేగుతున్న వేడి వడల్ని బయటకు తీసి ఆకులోకి వేస్తారు. చాలా మిరాకిల్ అనిపిస్తుంది. అది కూడా ఇక్కడ రథోత్సవానికి రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ అగ్నిప్పుల పైన నడిచి ఈ విధంగా బయటకు వస్తున్నారు. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రథోత్సవం అనేది మొదలవుతుంది. ఇంతకు ముందు చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వడలు అనేవి తీస్తారు ఈ ప్లేస్ లో. అంటే ఆలయంకి ఆపోజిట్ లోనే చూడండి, ఇక్కడ ఈ మహిళలందరూ కలిసి వడలు అనేవి వేస్తారు. లోపల స్వామి వచ్చి ఇక్కడ వడలు అనేవి తీస్తారు. ఇప్పుడు చూడండి, అంతా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు తీస్తారని. ఇంకొక చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, ఆ ఆలయం వాళ్ళు ఈ విధంగా వీళ్ళు కూడా ఇక్కడ పూజలు అనేవి చేస్తున్నారు చూడండి. ఇక్కడ పైన వచ్చేసి గరుడ పక్షి తిరుగుతూ ఉంది ఈ ప్లేస్ లో కూడా. అందుకే అందరూ పైకి అనేది చూస్తున్నారు చూడండి. అంతా భక్తులు ఎదురు చూస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవానికి.
ఫ్రెండ్స్ మనం రథోత్సవం దగ్గరికైతే వచ్చేసినాము. శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రథోత్సవం దగ్గరికి. చూడండి ఈ స్వామికి కడ్డీలు కుచ్చుతున్నారు. ఇక్కడ నుండి మొదలుకొని మనకు సూగూర్ గేట్ వరకు చివరి వరకు, అంటే మనకు హార్చ్ ఉంటుంది కదా, హనుమాన్ హార్చ్, ఆ హార్చ్ వరకు మనకి ఇదే విధంగా ఉంటుంది. చూడ్డానికి మాత్రము చాలా వింతగా, చాలా భయంగా ఉంటుంది చూసే వాళ్ళకి. అంతేకాకుండా బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా కొలుస్తారు. అందుకే వీళ్ళు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం పూజలనేవి చేస్తారు. ఇప్పుడు మీరు కూడా చూడండి. ఫస్ట్ నుండి చివరి వరకు చూపిచ్చేస్తాను. ఇక్కడ రథోత్సవానికి ఏ విధంగా వీళ్ళు పూలమాలలతో రెడీ అయినారనేది చూడొచ్చు మీరు. పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.